అత్తమ్మ అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేసిన అత్తమ్మ. నీ భర్త నీ మాటినపోతే విడాకులు ఇచ్చినావు, దాని భర్త దాని మాటినపోతే విడాకులు ఇచ్చుడే, గంతే, భయపడలేదు. ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మకు ఫోన్ చేస్తా. హలో బిడ్డ. అలా అమ్మా, ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, నీ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నా. ఏమైంది కథ? ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందమ్మా. కథ మొత్తం మాకే రివర్స్ అయింది. అవునా? ఏం జరిగింది బిడ్డ? ఏమైంది? ఏం జరిగిందంటే ఇగో ఇట్లా జరిగింది. ఏంది? అది మిమ్మల్ని కొట్టిందా? అవునమ్మా, మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టింది. చెల్లెనైతే ఒక 2 దెబ్బలేసింది గంతే. అట్లా కొట్టంగా ఏం చేస్తారే? ఇద్దరు ఏవాడు అందుకొని ఉంటారు. ఏదైతే అదే నేను చూసుకుంది. ఎట్లా కొడతారమ్మా? మేము చేసిన పనులన్నీ వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకొని పెట్టుకున్నారు. ఒకవేళ మనం కొట్టినా తిట్టినా ఆ వీడియో బయట పెడితే మన పరువు పోదానే? నీకేమన్నా మెంటలా? కొంచెం ఆలోచించి మాట్లాడు. బొక్కల పరువు ఉంటేందా పోతేందా? అది మీ మీద చేతేసేడదయిందా? ఈ అత్తున్నాగు నేను. అయ్యో అమ్మా రాకే, వాళ్ళు చెప్పినట్టు ఇనుడు తప్ప మనం చేసేది ఏం లేదు ఈడ. ఏంది? అది చెప్తే మనం వినేడదా? ఇనేడదా లేదు. నేను అత్తున్నాగు ఇయ్యాల ఆగమాగం కావాలడా. అయ్యో చీ అమ్మా, ఇవాళ ఎంత పెంట పెంట ఎత్తుందో ఈడ. అసలు ఏమైంది నాకు? నేను ఎందుకు ఇట్లా ఎత్తున్నా? ఎందుకంత రాక్షసి లెక్క బిహేవ్ చేస్తున్నా? ఒకరిని చంపాలనేంత కుట్రెందుకు? అంత కుళ్ళెందుకు నాకు? అయినా ఒంటరిగా బతకాలనేంత అహం ఎందుకు? అట్లా చేసి ఏం సాధించేది ఉంది? అయ్యో దేవుడా, ఏమైంది దీనికి గట్ల కూర్చుంది? చెల్లె ఏమైందే? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. మరేం కాంది గట్లెందుకు ఆలోచిస్తున్నావు? నిన్న జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఏం చేయాలి, ఎట్లా చేయాలని? ఏంగా చెల్లె, మనం మంచిగా ఉన్నట్టు నటించి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకొని వీడియో డిలీట్ చేస్తే అయిపోయాయి. ఆ తర్వాత యథావిధిగా మన ప్లాన్లు మనం వేసుకుంటే అయిపోయాయి. అది కూడా వెనక ముందు చూసుకొని. అక్క, నాకు ఒకటి అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు? అవసరమా? ఏందే చెల్లె గట్ల మాట్లాడుతున్నావు? అవునక్క, ఇవన్నీ వేయడం వల్ల మనం ఏమన్నా సాధించేది ఉందా? ఇవన్నీ ఎత్తే మనకేమన్నా నచ్చేది ఉందా చెప్పు? ఏమైంది అంత గట్ల మాట్లాడుతున్నావు? కొంపదీసి మీ అత్తమ్మ గిట్ల ఉంటుందా ఏంది? లేదక్క, మనం చేసేది పెద్ద తప్పు లెక్క అనిపిస్తుంది. మా అత్తమ్మ చాలా మంచిది. నన్ను ఒక్క మాట అనలేదు ఈనాడు వరకు. నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకుంటుంది. నేను అలాంటి ఆమె మీద ఎందుకంత కక్ష పెట్టుకున్నా? ఎందుకంత పగ పెట్టుకున్నా? ఎందుకంత కుళ్ళు పెట్టుకుంటున్నా? కాదు చెల్లె, ఇప్పుడు అనలేదు, ముందు ముందు తర్వాత అంటదేమో. లేదక్క, మా అత్తమ్మ గుణం అలాంటిది కాదు. ఎందుకంటే మనం నిన్న వేసిన వీడియో వాళ్ళ దగ్గర ఉన్నది. చూయించాలనుకుంటే నిన్ననే చూయించేది. ఎందుకు చూయించలేదంటే ఈ వీడియో ద్వారా వల్ల మారుతుందేమో అని సైలెంట్ ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే తర్వాత అంటే అనని అక్క. అమ్మంటే పడతలేమా? అత్తమ్మను కూడా అమ్మ లెక్క అనుకొని సైలెంట్ ఉంటా. మనం చాలా పెద్ద తప్పు చేసినాం అక్క. మనకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు మనలాగే. వాని భార్య అట్లానే అనుకుంటే అమ్మ పరిస్థితి ఎట్లా? అంతెందుకు, రేపో మాపో నేను డెలివరీ అయితే నాకు కొడుకు పుడితే ఆనకచ్చే భార్య అట్లానే ఉంటే నా పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పింది వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది చెల్లె. మనం బాగా పెద్ద తప్పు చేసినాం. చిన్న చిన్న వాటికి కావాలని గొడవ పెట్టుకొని లైఫ్ ఆగం చేసుకోవడం పరమ దరిద్రం అక్క. నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. ఛీ, మనం చాలా పెద్ద తప్పు చేసినాం అక్క. అత్తమ్మ అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేసిన అత్తమ్మ. ఇది నిజంగానే అంటుందా, యాక్టింగ్ చేస్తుందా? సారీ అత్తమ్మ, ఎన్ని రోజులు నిన్ను టార్చర్ చేసినందుకు నన్ను క్షమించత్తమ్మా. అయ్యో ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు ఖచ్చితంగా ఎన్నడో ఒకసారి అర్థం చేసుకుంటావు అని అనుకున్నా. నేను అందుకే ఏమనలేను. కావాలంటే నువ్వు కొట్టాలంటే కొట్టచ్చు, తిట్టాలంటే తిట్టచ్చు. ఎందుకు
నువ్వు మంచిదని ఓపిక పట్టుకొని సపడకున్నా ఏదో రోజు అర్థం చేసుకుంటావు. నేను చెప్పిన మాట నేనే ఆగమవుతున్నావు అని నాకు తెలుసు. చిన్నపిల్లవు కాబట్టి అర్థం చేసుకుంటావు అనుకున్నా అర్థం చేసుకున్నావు. అజ్జాలు థ్యాంక్స్ అత్తమ్మ. ఇక నుంచి నేను మంచిగా ఉంటా. మనం అందరం కలిసి ఉందాం. అబ్బా, ఒక అత్తమ్మకు ఇంతకంటే ఎక్కువ మంచి మాట ఏదన్నా ఉందా? నాకు అజ్జాలిగా. ఇప్పటి వరకు జరిగినవి అయితే ఏం పట్టించుకోకత్తమ్మా, సరేనా? సరే, ఏం పట్టించుకోను. కానీ ఒకటి, నీ సంవత్సరం గురించి నువ్వే చూసుకో. ఎదుటిళ్ళ మాట లేని నీ సంవత్సరం అంగం చేసుకోకు. అదొక్కడే అర్థం చేసుకో. అత్తమ్మ, దీని అంతటి కారణం నేనే అత్తమ్మ. అట్లా చేసినందుకు నన్ను క్షమించత్తమ్మ. సారీ అత్తమ్మ. ఫ్యామిలీ పెద్దగా ఉండడం వల్ల నాలాంటి కష్టాలు మా చెల్లె పడద్దని, మా చెల్లె ఒంటరిగుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇవన్నీ చేసిన అత్తమ్మ. సారీ అత్తమ్మ. అట్లా అనుకోవడం చాలా తప్పు. అందరు ఒకేలాగా ఉండరు. ఒకటేందంటే ఒకరింటికి ఇచ్చినప్పుడు కష్టమైన సుఖమైన భరించాలి. అట్లా భరిస్తేనే సుఖం దొరుకుతుంది. నేను కూడా మత్తు టార్చర్ అనుభవించిన. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాం. మా ఆయన పెట్టిన టార్చర్కు నేను భరించుకుని ఇంటి ఉండకపోతే ఈ ఇల్లు కట్టకపోతాము, ఆగమాగం అయిపోదు. అట్లా భరించడం వల్లనే ఇంతవరకు వచ్చినాం. ఎప్పటికైనా గానీ కష్టమైన సుఖమైన భరించాలి. అట్లా భరిస్తేనే మనకు అన్ని మంచిగా ఉంటాయి. నీకు చెప్పేవాళ్ళు లేక భర్తను దూరం కొట్టుకొని ఇంత దూరం అయినావు. అదే నీకు చెప్పేటోళ్ళు ఉంటే ఇట్లా అయిందనివి కాదు. ఏ తల్లి అయినా గానీ మంచిగా ఉండాలి బిడ్డ అని బుద్ధి చెప్పింది అనుకో, నీ సంసారం మంచిగా ఉండు. ఇది వరకు అట్లా చెప్పేటోళ్ళు లేక ఇంతవరకు వచ్చినావు. నాకు తెలియక అడుగుతున్నా, అర్థం చేసుకో. అపార్థం చేసుకోకు. నీ భర్త అంత టార్చర్ పోసిండా నిన్ను? అంతగానో ఏం టార్చర్ పెట్టలేదు గాని ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, అది తీసుకురాపో, ఇది తీసుకొచ్చిడబెట్టు, కూసుంటే కూసోనిత్తలేరు, నిలబడితే నిలబడనియ్యరు. మా అత్తమ్మ ఊకే గులుగుడే, మా మరిది కూడా గులుగుతాడు. ఆహా, ఇప్పుడు నీ మరిదికి పెళ్లి అయ్యేదాకా నువ్వు ఆ పనులు చేస్తే నీకు ఇంత బాధ ఉంటున్నా? ఒంటరి ఉందుంటివా నువ్వు? ఇప్పుడు అత్త అన్నప్పుడు వాడాలి. అంతగానో టార్చర్ వస్తే మోనికి చెప్పుకోవాలి. అంతేగాని నాకు ఆ పని చెప్తుండ్రు, ఈ పని చెప్తుండ్రు, బాగా టార్చర్ పోతుండ్రు, నేను ఆ ఇంట్లో ఉండా అనుకుంటే ఇగో గిడికి వస్తుంది. ఇప్పుడు మంచిగా ఉందా? మీ ఇంటికాడ పని చేస్తలేవా? మీ ఇంటికాడ పని లేదా? మరి ఇప్పుడు ఏ అమ్మాయికైనా గాని భర్త తోడు ఉండాలి. భర్త తోడు లేకపోతే అమ్మాయికి విలువనే ఉండదు. అర్థం చేసుకోండి బిడ్డ. అర్థం చేసుకొని భర్తలను పట్టుకొని బతుకుండ్రి. ఇంకెన్ని రోజులని అర్థం చేసుకోకుండా ఇంటి మీద ఉంటావు? మీ తమ్మునికి పెళ్లి అయితే మీ తమ్ముని భార్య, మీ తమ్ముడు మంచిగా బతాడు. మీ డాడీ వచ్చినాక మీ డాడీ మీ అమ్మ మంచిగా ఉంటారు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావా? అట్లుంటే మంచిగా అనిపిస్తుందా? అట్లుండద్దమ్మా. ఒక భర్తకి ఇచ్చినప్పుడు పోయి మంచిగా బతకాలే గాని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని అచ్చింటి మీద ఉండద్దు. అది పద్ధతి కాదు కదా. అవు గాని నిన్నొక్కటి అడుగుతా, నీ భర్తకు ఇంకో పెళ్లి అయిందా? కాలే అత్తమ్మ. కాలేదా? ఇదే మంచి ఛాన్సు. ఇప్పుడే పోయి మీ భర్త కాళ్ళు మొక్కి, మీ అత్త కాళ్ళు మొక్కి, నేను తప్పు చేసినా, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నడమని వెళ్ళిపోయినా, నాకు మంచిగా అనిపించలేదు, నువ్వు కావాలని కాలు మొక్కి బదులాడు ఉండిపో. అలా ఎట్లా ఒప్పుకోరో? మళ్ళా నీ భర్తకు వేరే పెళ్లి అయిందనుకో, నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ఇప్పుడు పోయి బతుకులాడుకొని ఉండు. 4 దెబ్బలు కొడితే వాడు, 4 మాటలంటే వాడు. నీ లైఫ్ రాను రాను మంచి జరుగుతుంది. అట్లెందుకు చేస్తున్నావు? సముద్రం అని ఈగత్తది కానీ సంసారం ఈగరాదు. ఓపిక పట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయి. అర్థం చేసుకొని పో. నేనైతే తిరిగి చెప్పిన తర్వాతనే ఇష్టం. ఎందుకంటే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. చెప్తానన్నా అర్థం చేసుకుంటావని చెప్పిన. అర్థం చేసుకుంటే పోయి బతుకు. కాదు అని అంటే అది నీ ఇష్టం బిడ్డ, నాకైతే తెలియదు. ఇక అయిందేందో అయిపోయింది. జాను, ఇక నన్న మంచిగా అర్థం చేసుకొని మంచి లైఫ్తో బతుకుండ్రి. సరే అత్తమ్మ. అక్క దా. వీళ్ళు ఈడియా ఉన్నదని నటిస్తుండ్రా, యాక్షన్ చెప్తుండ్రా, ఏది నాకు అర్థమైతే లేదు. ఏదైతేనే చెప్పనైతే చెప్పినా, నా మాట మీద పాటించని, లేకపోతే వాళ్ళ ఇష్టం. అంత మంచిది నవదనే? అంత మంచిదే. గిట్లా వచ్చినావు? గిట్లా వచ్చినావంటే రావద్దా నా బిడ్డింటికి? అయ్యో రావదనే, రాంగద్దంటనా? సడలిగా వచ్చినావా అని అడుగుతున్నా. నువ్వంటే 24 గంటలు నీ కొడుకుని చూసుకోబడుతుంది. నేను ఎక్కడున్నా దేశం అవతలు ఉన్నట్టుంది నా బతుకు. బిడ్డను చూసుకుందానికి వచ్చిన రావద్దా? అయ్యో వదినే, రావదినే, రా. ఎందుకు అద్దంట? రాంగద్దంటనా? అచ్చుడే పాపం ఉన్నట్టుంది. మమ్మల్ని చూస్తే ఓరని ఓర్తలేవు, మా అమ్మలు ఓర్తలేవు, మా బిడ్డను ఓర్తలేవు. మీ కథ ఏందేమో పో, అర్థమైతలేదు నాకు.
ఆ? ఏమర్థమైతే లేదు నాకు. ఫ్యామిలీ అంతనా? ఇదేం ప్లాన్ చేస్తుందో మళ్ళా? ఏమో ప్లాన్ చేసుకున్నట్టున్నారు ఖచ్చితంగా. ఎటు పోయింది జాను? జాను, నా బిడ్డ లేదు వదినే. నా బిడ్డను ఏం చేసినావు నువ్వు? ఆ? ఏంటిది ఎట్నో మాట్లాడతావు? కాదు వదినే, నా బిడ్డ కనబడతలేదు, ఎటు పోయిందని అంటున్నా. మరి అట్లా మాట్లాడు. నా బిడ్డ ఎటు పోయింది, ఏం చేసినావంటే ఏమన్నట్టు? గొడవ పెట్టుకుంటానికి వచ్చినావా? మంచిగా మాట్లాడచ్చు కదా. గొడవ ఎందుకు ఎట్టుకుంటా? నా బిడ్డది మంచి చెడ్డ తెలుసుకున్న వాళ్ళు మీ కథ ఏంది నేను చెప్తా గానీ నా బిడ్డ ఎటు పోయిందని అంటున్నా. నువ్వు చెప్పేదేంది, నేను చూసేదేంది? మేడ మీద ఉన్నది పో. ఏమైనా స్పీడ్ ఉరుకొత్తారు. కనబడతలేరేంది? జాను, జాను, అగో అమ్మ, నువ్వెందే గిట్లా? ఇంట్లో పోలేరేందే? గిడికొచ్చింది చెప్తురు. ఉడకవస్తుందని మీదికి వచ్చినాం గాని నువ్వెందుకు గిట్లా చెప్పకుండా వచ్చినావు? ఆగో గట్ల మాట్లాడుతున్నావేందే? మీ అత్తమ్మ కూడా గట్టిన అన్నది, రావద్దా నేను? ఏ అట్లని కాదమ్మా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినావు కదా, అందుకే అడుగుతున్నా. ఏమో జరిగిందంట కదా కథ. అసలు నా బిడ్డలేనా మీరు? ఎందుకేమైంది? మీ అత్తమ్మ కొడితే మీరు పడుకుంటున్నారా? అసలు మీరు ఏం మనసులే? చెప్పినావా? ఆ, ఎందుకు చెప్పినవే? ఫోన్ చేసి ఏమైందనంటే ఇగో గిట్ల జరిగిందని చెప్పిన. ఇగో గిట్లనే పే మీదకి వస్తాయి, సైలెంట్గా ఉండొచ్చుగా. అసలు దాన్ని ఎందుకు అంటున్నావే? మీ అత్తమ్మ కొడితే ఎందుకు కున్నారు మీరు? ఇద్దరు ఎగబడి కొట్టరాదా? అమ్మా అద్దే, ఇప్పటికే మేము చాలా తప్పులు చేసినాం. ఇప్పటి నుంచి అద్దిగా. అంటే భయపడుతుండ్రా? వీడియో ఉందని ఎందుకు తీయని భయపడుతుండ్రా మీరు? దాని గురించి కాదమ్మా, ఈ లొల్లులెందుకు గొడవలెందుకు అని అనుకుంటున్నాం. ఏందే మీరు అసలు నా బిడ్డలేనా? మనం ఓడగొట్టే రకం గాని ఓడిపోయే రకం కాదు. ఆ తెలివి మీకు లేదా? ఇట్లా చూసుకుంటే ఎందుకున్నారే? ఇద్దరే వాడు అందుకోక. అయ్యో దేవుడా. అమ్మా ఎందుకే? ఇప్పటికే నేను భరించలేకనో వచ్చి ఇంటి మీద ఉన్నా. ఇప్పుడు జానును కూడా అట్లా చేసి అది వచ్చి ఇంటి మీద ఉంటే మన బ్రతుకులు ఏం కావాలమ్మా? ఏ పోనీ ఉంటేంత పోతేంతనే. భర్త మీ నాన్న ఎట్లున్నాడు? నీ భర్త నీ మాటిన పోతే విడాకులు ఇచ్చినావు, దాని భర్త దాని మాటిన పోతే విడాకులు ఇచ్చుడే. గంతే, భయపడలేదు. ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వు ఒక తల్లివానే? బిడ్డకి చెప్పే మాటలు ఇవ్వేనా? అసలు తల్లంటే ఎట్లుండాలే? ఒకవేళ అల్లుడు తప్పు చేసినా బిడ్డ నీదే తప్పు, సంసారం అంటే గిట్లనే ఉంటది, సర్దుకుపోవాలని చెప్పాలి గాని నువ్వెంత ఊకే విడాకులు అనుకుంటా మా మీద పడతావు. అవునమ్మా, నా జీవితం కూడా నీ చేపట్టి ఆగమైపోయింది. అమ్మ ఆడ గిట్ల జరుగుతుంది అని చెప్తే సంసారం అంటే గట్నే ఉంటది బిడ్డ అని చెప్తే నీ మారకపోతుంటేనా? నాకు విడాకులు అవునా ఇప్పుడు? అంటే నా వల్ల విడాకులు అయినవా నువ్వు? అవును మరి, నీ వల్లనే విడాకులైనాయి. అది గొడవ పెట్టుకుని ఇంటి మీదకి వచ్చినప్పుడు బిడ్డ అట్లా కాదు గిట్లా కాదు మంచిగా ఉండాలని చెప్తే అయ్యపోతుండే. కేసులు అది ఇది అనుకుంటే దాని లైఫ్ ఆగం చేసినావు. దాన్ని తెచ్చి ఇంటి మీద వాడేసి దాన్ని బతుకాంగడం చేసి మళ్ళీ నా బతుకు కూడా అట్లా ఎత్తా అని చూస్తున్నావా? విడాకులు అయిందే నీ వల్ల నా జీవితం నాశనం చేసిందే నువ్వు. అమ్మ నా అత్త గిట్లా అంటుంది అని అంటే నీ అత్తని తిట్టు బిడ్డ అని అంటివి. అమ్మ నా మామ గిట్లా అంటుండు అని అంటే మామని తిట్టు అని అంటివి. మొగన్ మాట అస్సలే ఇనకని అంటివి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఏంటి? నేను నీ అడుగు జాడలలో నడిచి నా జీవితం అంతా ఆగమైపోయింది. ఇప్పుడు నాకు విడాకులు అయింది, నేను ఎవరితో బతకాలి? ఇప్పుడు నిన్ను పట్టుకొని బతుకుమంటావా? సరే మరి నిన్ను పట్టుకునే బతుకుతా, నాన్న నిడిచిపెట్టిగా. ఏం మాట్లాడుతున్నావే? నాన్న నిడిచిపెట్టమంటావా నువ్వు? నాన్న ఎందుకు ఇష్టపడతా నేను? ఇప్పుడు నిన్ను నాన్న నిష్పెట్టమంటే నీ గంత కోపం వస్తుంది. మరి మా మొగోళ్ళని నిష్పెట్టి విడాకులు తీసుకుని నీ దగ్గర బతకమంటావా? మరి మాకెంత కోపం రావాలనే? చెల్లె, నీకున్న తెలివన్న నాకు లేకపోయానే. ఇది చెప్పినట్టు దీని మాటలన్నీ నాగమైపోయినా. నేను తల్లి కాదు రాక్షసిది. నేను చెప్పిన మాటలన్నీ నా బతకడం చేసుకున్నా. నా బంగారం భర్త నిడిచిపెట్టి వచ్చిన నీకు తోడుకుంచుకుందామని చూసింది నన్ను. అయ్యో అక్క ఏడవకే, అక్క ఏడవకే. ఇవన్నీ నాకు అప్పుడు తెలియదే. నా చేతులారా నీ జీతం అంగడం చేసిన చిట్టి, నీ భర్త నీకు కాకుండా చేసిన ఇటువంటి తప్పు ఎన్నడూ అయ్యా, ఏమనుకోకే.
కలుపుతుంది మీ భార్య భర్తలకు ఇద్దరు కలుపుతుంది అమ్మ. నువ్వేం బాధ పెట్టుకో. ఇసుంటి తప్పు మళ్ళీ ఎన్నడూ చేయనే. తెలుసో తెలియక చేసిండే. మీరు చెప్పేదాకా నాకు తెలియదు. వదినే వదినే నాకు కళ్ళు తెరిపించిన వదిలే. నీది ఎంత మంచి మ్యాట్, ఎంత మంచి తెలివి. నాకు అంత తెలివి లేదు, నా పిల్లలకు అంత తెలివి లేదు. మాకు ఇంత బుద్ధి, ఇంత జ్ఞానం నేర్పినావంటే నువ్వు గ్రేట్ పోది. గ్రేట్ కాదు వదినే, మనం తల్లులం. వాళ్ళని మార్చేది మనమే, వాళ్ళని రెచ్చగొట్టేది మనమే. ఎందుకంటే మనం తల్లులం కాబట్టి, వాళ్ళ పిల్లలు కాబట్టి. వాళ్ళు తప్పితే మనం సర్దు చెప్పాలి. వాళ్ళ బతికేందో వాళ్ళని బతకని. వాళ్ళ దాంట్లో నువ్వు అడ్డుపోకు. నీ పెద్ద బిడ్డ భర్త కూడా మంచోడేనట పాపం. ఇవన్నీ చేసే కదా నీ పెద్ద బిడ్డని వాపుతివి. అట్లా ఎలా తీస్తే ఎట్లుంటది వదినే? నువ్వున్ను అది నీ బిడ్డ ఇద్దరు పోయి ఆయన కాళ్ళ మీద వాడి, కాళ్ళ ఎల్ల మీద వాడి మొక్కి అప్పచెప్పిరా. అర్థం చేసుకో. బిడ్డ జీవితం ఆగం చేయకు. పాపం కలకల కాదా? రాబోయే కాలంలో మస్తు బాధపడుతుంది. ఇప్పుడు అర్థం కాదు. నిన్నంటది నా ప్రేమలో, నా జీవితంలో నువ్వే మన్ను పోసినావని. నేను మంచిగా బతికేదాన్ని. నా భర్త చాలా మంచోడు, తిరుగుబోతుగాడు కాదు, తాగుబోతుగాడు కాదు. బంగారసుండి భర్తను వాపినావా అని నీ మీదనే అసహించుకుంటది నీ బిడ్డ. అవన్నీ అర్థం అవుతున్నాయా నీకు? ఇప్పుడన్నా అర్థం చేసుకుని పోయి అప్పచెప్పిరా. బతకని అలా జీవితం వాళ్ళకు ఉండని. సరే వదినే, నువ్వు చెప్పినట్టుగానే పోయి నా బిడ్డని నా అల్లుని కప్ప చెప్తా ఎటు చేసి. చాలా బుద్ధి చెప్పినావు వదినే. ఇసుంటి జ్ఞానం నాకు చిన్నప్పటి నుంచే ఎవరు చెప్పలేరు. నీ అసుంటోళ్ళు నలుగురు తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఈ బుద్ధిలో ఉండనుండపోదుంటి. మంచి ధరలే ఉందుంటి. చాలా థ్యాంక్స్ వదినే. ఏమనుకోకలేదు, నేను చాలా మంచిదనివి. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. సరే, కావాలంటే నేను కూడా వస్తా వదినే. నీ భర్తని నీకు అప్ప చెప్తా. నువ్వేం బాధ, ఏ టెన్షన్ పెట్టుకోకు. తెలుసో తెలియకో చేసిన మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఇక నన్ను అర్థం చేసుకున్నావు వదినే. నీ పిల్లల సంసారానికి ఏ మాత్రం డోకలేదు. వాళ్ళు జీవితాంత కాలం పిల్ల పాపలతోటి చల్లగా ఉంటారు. నువ్వు అంతే ఉండు, నేను ఇంతే ఉంటా. వాళ్ళు కూడా అంతే ఉంటారు. వాళ్ళ దాంట్లో మనం తల దూసకపోతే వాళ్ళ లక్ష్యం ఎత్తుకపోతే వాళ్ళు మంచిగా ఉంటారు. నా మాట నమ్మి ఇక నన్న మంచిగా ఉండు. రారిగా పోదాం. అమ్మయ్య, వాళ్ళైతే మారిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. మరో వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ చూద్దాం. ఒక 2-3 ఎపిసోడ్లు అంటే ఇన్ని రోజులు వాళ్ళ గొడవలు అవి ఇవి చూసినాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లుంటుంది, నవ్యని పిలిపించుకుంటారా లేదా అని చెప్పి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.